ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్తో స్టేడియాన్ని హోరెత్తించారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే 6 4లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్అవుట్గా పెవిలియన్ చేరాడు. అయితే హాఫ్ సెంచరీ మిస్ అవ్వడంతో వైభవ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. పెవిలియన్కు వెళ్తున్నప్పుడు తన షాట్ సెలెక్షన్పై కోపంతో బ్యాట్ను గట్టిగా నేలకేసుకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యశస్వి జైస్వాల్తో కలిసి మొదటి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు వైభవ్. తన దూకుడు చూసి ప్రత్యర్థి బౌలర్లు కూడా అవాక్కయ్యారు. ఇక ఈ మ్యాచ్తో వరుస ఓటములకు చెక్ పెట్టింది కేకేఆర్. వరుసగా ఓటములను ఎదుర్కొంటూ ఫ్యాన్స్ నుంచి ఎన్నో విమర్శలు అందుకున్న కోల్కతాను గెలిపించాడు రింకు సింగ్. వరుసగా వికెట్స్ పడి కష్టాల్లో ఉన్న కోల్కతాను విజయం వైపు నడిపించాడు.